అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేది కాదు. కనీసం సీజ్ ఫైర్ సంధి కూడా అవకాశం లేదు. ప్రస్తుతం సంధిలో ఉన్నామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు చెప్తున్నా పెద్ద ఎత్తున దాడి చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ ఏర్పాట్లు చేసుకుంటాం. ఇక అమెరికా అధ్యక్షుడు కాసేపు యుద్ధం ముగిసిపోయింది 60 రోజులు అని చెప్పేసి అమెరికా కాంగ్రెస్లో అక్కడ ఉన్న పార్లమెంట్లో చెప్పేసినారు. ఎందుకంటే 60 రోజులు దాటితే అక్కడ యుద్ధానికి అనుమతి తీసుకోవాలి. సీజ్ ఫైర్లో ఉంది కాబట్టి యుద్ధం క్లోజ్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఇక తాజాగా మరికొన్ని కామెంట్లు, కొన్ని దారుణమైన కామెంట్లు కూడా చేశాడు అమెరికా అధ్యక్షుడు. పిచ్చోడి చేతిలో అణు ఆయుధాలు ఉండడానికి వీల్లేదు, అది చాలా ప్రమాదకరం. అణు ఆయుధాలకు సంబంధించి, యురేనియానికి సంబంధించి, అణుబాంబుల తయారీకి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించి ఇరాన్ కనుక దిగిరాకపోతే, అది కనుక మాకు స్వాధీనం చేయకపోతే, యుద్ధాన్ని ఇంతటితోనే ముగిస్తే మరో 3 సంవత్సరాల్లో మరలా యుద్ధం వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాడు ట్రంప్. విచిత్రం ఏంటంటే అణ్వాయుధాలు తయారు చేయడానికి అవసరమైన 400 కేజీల యురేనియం రష్యా నుంచి ఇరాన్కి ఎప్పుడో చేరింది. దాన్ని అణుబాంబుగా తయారు చేశారా లేదా అనే దానికి సంబంధించి కూడా అమెరికా వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. ఇక మురుగు కాలువల్లో ఎలకలు లాంటి వాళ్ళు ఇరాన్ ప్రజలు అని చెప్పేసి ఇరాన్ సైనికుల్ని అమెరికా అధ్యక్షుడు దారుణమైన కామెంట్లు చేస్తా ఉన్నారు. అమెరికా పెట్టే షరతులకు ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడం లేదు. హార్ముజ్ జలసంధిని అమెరికా గ్రిప్పులోకి తీసుకొని గడిచిన 2 వారాల్లో ఇరాన్కి 45,000 కోట్ల రూపాయల నష్టం చేశారు. ఎవరైనా హార్ముజ్ జలసంధి దాటే వాళ్ళు కనుక ఇరాన్కి టోల్ ట్యాక్స్ కట్టి కనుక దాటితే మీ అంత చూస్తామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇరాన్ మీద నేరుగా యుద్ధం చేయడం కన్నా కూడా హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటే ఇరాన్ దిగు వస్తుంది అనేది అమెరికా వ్యూహం. అయితే సుదీర్ఘకాలం అమెరికా సైనికులు ఎర్ర సముద్రంలో తిష్ట వేయగలరా, ఇరాన్తో పోరాడగలరా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. సుదీర్ఘకాలం దీన్ని కొనసాగించడానికి ఇరాన్ ఎత్తుగడలు వేస్తా ఉంది. వెంటనే ముగించడానికి అమెరికా, ఇజ్రాయెల్ మరొకసారి భీకర దాడులకు సిద్ధం అవుతా ఉన్నాయి. ఏ క్షణంలోనైనా ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ మరొకసారి భీకరంగా దాడులు చేసే అవకాశం ఉంది. ఇరాన్ దిగువచ్చి అమెరికా విధించిన షరతులన్నిటికీ అంగీకరించి సీజ్ ఫైర్కి సంతకాలు చేసి యురేనియం కనుక అమెరికా చేతికి అప్పగిస్తే తప్ప యుద్ధం ముగిసినట్లేదు. అంతర్జాతీయ అణు సంస్థకు సంబంధించిన నిపుణులు, శాస్త్రవేత్తలు ఇరాన్లో పర్యటించి ఇరాన్ వద్ద యురేనియం లేదు, అణుబాంబులు లేవు అని ధృవీకరిస్తే తప్ప అమెరికా యుద్ధాన్ని ఆపేటట్లేదు. ఇక ఇరాన్ మాత్రం మా యొక్క జాతీయ సంపదను మేము వదులుకోము, యురేనియం నిల్వలు, అణుబాంబు అభివృద్ధి మా జన్మ హక్కు అని చెప్పేసి స్పష్టంగా చెప్తాను. ఈ విధంగా ఎవరికి వారే స్పష్టమైన ప్రకటన చేస్తూ ఉన్నారు. యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొనసాగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. హార్ముజ్ జలసంధిలో అమెరికా ఇప్పట్లో అక్కడి నుంచి ఖాళీ చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇరాన్ దిగొచ్చే అవకాశాలు లేదు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ వదులుకోదు. అలాగని హార్ముజ్ జలసంధిని వదిలేస్తే అమెరికా ఓడిపోయినట్టే. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేది కాదు. ఇక క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పటికే $70 నుంచి బ్యారెల్ $120కి ఎగబాకింది. రాబోయే రోజుల్లో మరింత కూడా పెరిగే అవకాశం ఉంది. మన దేశంలో కూడా రేపు మే 4వ తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత 1 లీటర్ పెట్రోల్కి $28, డీజిల్కి $30 పెంచాల్సి వస్తుంది అని కేంద్ర ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు ఒక స్పష్టమైన సిగ్నల్ ఇచ్చాయి. ఇక ఈ భారాన్ని ఎక్కువ రోజులు వాళ్ళు మోసే అవకాశం కూడా లేదు. ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశారు గడిచిన 60 రోజుల్లో. ఇంకా దీన్ని ప్రతిరోజు ఇలాగే కొనసాగించుకుంటూ పోతే ప్రతిరోజు 7,500 కోట్ల నుంచి 8,000, 9,000 కోట్ల రూపాయల నష్టం ప్రతిరోజు. అందువల్ల జనం మీద వేసి రుద్దాల్సిందే తప్పదు. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఒకేసారి $1000 పెంచేశారు. ఇక మే 4వ తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత చూసి ఇక ఆయిల్, గ్యాస్, పెట్రోల్ బాధలు ఉంటుంది. ఇక ఈ యుద్ధం అయితే ఎప్పట్లో ముగిసే అవకాశం లేదు కాబట్టి భారత్ కూడా సుదీర్ఘ ప్రణాళికని సిద్ధం చేసుకుంది. హార్ముజ్ జలసంధి నుంచి ఒక్క నౌక రాకపోయినా కూడా భారతదేశం పెట్రోల్, డీజిల్, గ్యాస్కి కొరత లేకుండా
ప్రపంచంలో అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉంది. అంతకంటే వేరే మార్గం లేదు. ఇప్పటికిప్పుడు వాహనాలన్నీ ఈవీల్లోకి మార్చడం సాధ్యం కాదు. ఇథనాల్ ఇప్పటికే 20% కలుపుతూ ఉన్నారు. అంతకంటే ఎక్కువ కలిపితే ఇక ఆ వాహనాలు కూడా నడవు. రాబోయే రోజుల్లో భారత్ ఇంధన భద్రత విషయంలో కనుక భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి చైనా తరహాలో కనీసం 6 నెలల నిల్వలు కనుక ఉంచుకోకపోతే ఇలాంటి సమస్యలు రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థగా ఇది పెను ప్రమాదం. జీడిపి 1% పడిపోతే దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ఊడిపోతాయి. వేగంగా భారత్ అడుగులు వేస్తున్న సమయంలో ఇలాంటి సమస్యలు జీడిపికి, దేశ ఆర్థిక వ్యవస్థకి పెను ప్రమాదం. ఇంధన భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కనుక కీలక నిర్ణయాలు తీసుకొని భారత్కి సరైన ఇంధన భద్రత కనుక కల్పించకపోతే చాలా ప్రమాదకరం. దేశ రక్షణ సరిహద్దు ఎంత కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంటో దేశంలో ఇంధన భద్రత కూడా, ఆహార భద్రత, ఇవి చాలా కీలకం. రాబోయే రోజుల్లో కేంద్రం ఒక కీలక నిర్ణయం ప్రకటించబోతా ఉంది. ఆ నిర్ణయం ఏమిటి, దానివల్ల ఇంధన భద్రత చేకూరుతుందా లేదా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.